పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నల్గొండ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గెలిపించాలని కోరుతూ గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకల్ల జగదీష్ రెడ్డి గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నల్గొండ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని గెలిపించాలని కోరుతూ గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకల్ల జగదీష్ రెడ్డి గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా అవసరాలను పక్కన పెట్టి పదవులను సొంత అవసరాల కోసం వాడుకునే పార్టీ కాంగ్రెస్ అయితే ప్రజల మధ్య చిచ్చు పెట్టే పార్టీ బీజేపీ అని ఆయన పేర్కొన్నారు. చిన్న కరువుకే నీళ్లు ఇవ్వలేని చేతగాని ప్రభుత్వం కాంగ్రెస్ అని మండిపడ్డారు. కృష్ణా గోదావరి జలాల విషయంలో జరుగుతున్న అన్యాయం, మోడీ రేవంత్ కుమ్మకు వ్యవహారం తెలంగాణ సమాజానికి అర్థమైంది అన్నారు. కేసీఆర్ ఉండటం అనేది చారిత్రక అవసరమని, వారి అవసరాన్ని గుర్తించి తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ శ్రేణులకు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. రాబోయే సంకీర్ణ ప్రభుత్వంలో బీఆర్ఎస్దే కీలక పాత్రగా ఉండబోతుందన్నారు. కాంగ్రెస్ బీజేపీలకు ఓటు వేయడం అంటే మనల్ని మనమే మోసం చేసుకోవడమే అని అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా 2 స్థానాల్లో గెలుపు ఖాయమని అన్నారు. లేకపోవడం వల్ల కృష్ణా గోదావరి నదుల్లో జరుగుతున్న అన్యాయం ఏందో స్పష్టంగా ప్రజలకు అర్థమైంది. కృష్ణా మీద ఉన్న ప్రాజెక్టులను తీసుకుపోయి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మోడీతో లాలుచిపడి ఏ రకంగా కేఆర్ఎంబీకి అప్పచెప్పే ప్రయత్నం చేసిండో దాన్ని మళ్ళీ కేసీఆర్ బయటకు వచ్చి యుద్ధం చేస్తే తప్ప, నల్లగొండలో సభ పెట్టి యుద్ధం ప్రకటిస్తే తప్ప ప్రభుత్వం దిగిరాలేదు. తెల్లవారు వచ్చి మేము అప్పచెప్పం అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అది కేవలం కేసీఆర్ పోరాటం వల్ల, బీఆర్ఎస్ పోరాటం వల్ల. ఇంకొక వైపు గోదావరి పైన మోడీ కుట్ర చేస్తున్నాడు. తెలంగాణకు జీవధార శాశ్వతంగా తెలంగాణ బతికిచ్చేది గోదావరినే. అందుకే కేసీఆర్ గారు కాళేశ్వరం దగ్గర ప్రాజెక్టు కట్టి 3 టీఎంసీలను రోజు ఎత్తిపోసి తెలంగాణ ఎటువంటి కరువు వచ్చినా 2 పంటలకు నీళ్ళు ఇవ్వగలిగిన పరిస్థితుల్లో ఇవాళ తయారు చేసి పెడితే, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చిన్నపాటి కరువుకే నీళ్ళు ఇవ్వలేక వెల్లెలకల పడ్డది. 10 లక్షల ఎకరాల పైగా రైతుల పొలాలు ఎండబెట్టి నాశనం చేసింది. ఇంకొక వైపు మోడీ కుట్ర కూడా ప్రారంభమైంది. గోదావరి జిల్లాలు తీసుకుపోయి కావేరీలో కలుపుతా అని చెప్పి, కర్ణాటకకు తమిళనాడు తీసుకుపోతా అని చెప్పి కుట్రలు మొదలు పెట్టిండు. మరి ఇవన్నీ ఆగాలంటే, వీటికి వ్యతిరేకంగా కొట్లాడాలంటే కేసీఆర్ గారికి బలం ఇవ్వాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు మేము కేసీఆర్ వెంటనే ఉన్నాం, మా గొంతు కేసీఆర్ అని చెప్పాల్సిన అవసరం ఉంది. దాని కొరకు ఇవాళ కేసీఆర్ గారు పెట్టిన అభ్యర్థుల్ని గెలిపించడం ద్వారానే అది సాధ్యమవుతుంది. రేపు పార్లమెంట్ లో కొట్టాలన్నా, రేపు రాబోయే సంకీర్ణ ప్రభుత్వంలో మన పాత్ర ఉంటేనే కేంద్రంలో కూడా మనం అనుకున్నట్లుగా కేసీఆర్ గారు నిలపగలుగుతాడు, మన హక్కుల్ని కాపాడగలుగుతాడు. మరి అందుకని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిపించండి, కేసీఆర్ ని బలోపేతం చేయండి. కేసీఆర్ చేతికి మీరు 16 మంది ఎంపీలు కనుక అందించగలిగితే తప్పకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని కేసీఆర్ కాపాడతాడు. ఇది మనకు అనేక సందర్భాల్లో రుజువైంది. 2001లో ఉద్యమం ప్రారంభించిన రోజు నుంచి ఇప్పటి వరకు సాగర్లో జరుగుతున్న అన్యాయం కావచ్చు, కృష్ణానది నీళ్లలో జరుగుతున్న అన్యాయం కావచ్చు, మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాలను ఎండబెట్టిన సందర్భంలో కావచ్చు, ప్రతి సందర్భంలో కేసీఆర్ కొట్లాడితేనే తెలంగాణ రైతాంగానికి లాభం జరిగింది, మేలు జరిగింది. ఇవాళ మనం తాగే మంచినీళ్లు కూడా మనం కోల్పోయే పరిస్థితి వచ్చింది. మళ్ళీ నల్గొండ జిల్లాలో ఫ్లోరిన్ మహమ్మారి కబలించే పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో వీళ్ళకి సోయి లేదు, ప్రజల పట్ల ఏమాత్రం ప్రేమ లేదు. కేవలం పదవుల్ని వాళ్ళ అవసరాల కొరకు వాడుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే పార్టీ బీజేపీ పార్టీ. ఈ 2 పార్టీలు అసలు సమస్యలు పక్కదారి పట్టించి, ప్రజల ఆకలి సమస్యలు పక్కదారి పట్టించి, వ్యవసాయం సమస్యలు పక్కదారి పట్టించి, రైతు సమస్యలు పక్కదారి పట్టించి, లేని వాటిని సృష్టించి వాటి చుట్టూ తిప్పి ప్రజలు గోల్మాల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు తోడు దొంగలే. మోడీ అండ్
రేవంత్ ఇద్దరు కూడా చోటబాయ్ బడేబాయ్ వాళ్ళు పెట్టుకున్న పేర్లే. ఇద్దరు కలిసి ఈ తెలంగాణ ప్రజలు కూడా మోసం చేసిన సందర్భంలో కేసీఆర్ నాయకత్వమే మనకు శ్రీరామ రక్ష. కేసీఆర్ ఉండడం అనేది తెలంగాణ ప్రజలకు ఇవాళ చారిత్రక అవసరం. అందుకే మా అభ్యర్థులకు ఓటు వేయండి, కారు గుర్తు మీద ఓటు వేయండి అని చెప్పి మా కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి కూడా ప్రచారం చేస్తా ఉన్నారు. నేను మనం చూసినాం కేసీఆర్ గారు నేత కార్మికులకు సంబంధించి నేత